వెల్కమ్ టు ఇంపాక్ట్ బాహుబలి పార్ట్ 2. ఇందాక కూడా ఇదే డైలాగ్ చెప్పి వెళ్ళిపోయాను కదా, ఎందుకు తెలుసా? బాహుబలి సినిమాకే సస్పెన్స్ ఉండాలా, మన ప్రోగ్రామ్ సస్పెన్స్ ఉండకూడదా? అందుకనే వెళ్ళిపోయాను. ఓకే, ఈరోజు నా లైఫ్లో జరిగిన ఒక రియాలిటీ ఎక్స్పీరియన్స్ చెప్తాను నేను. Check. So friends, just now Naina Jaiswal, Agastha Jaiswal వారి యొక్క ప్రసంగం విన్నారు. ఇప్పుడు మన ఊరి అబ్బాయి అద్భుతంగా మీ ముందు ఒక చిన్న ప్రసంగం ఇస్తాడు. సైలెన్స్. 1 2 1 2 3 స్టాప్. ఓ టు అన్వేష్. డోంట్ కేర్ ఎనీబడి, యూ టాక్. యా, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇందాకే ఒక 1 అవర్ బ్యాక్ నాకు జరిగిన ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను. నేను సభా ప్రోటోకాల్ని పాటించకుండా ఒక చిన్న మిస్టేక్ చేశాను. నేను చేస్తే గంపా నాగేశ్వరరావు సార్ గారు నాకు ఒక హింట్ ఇచ్చారు. దాన్ని నేను తిట్టుగా భావించవచ్చు, ఒక లెసన్గా భావించవచ్చు, ఒక ఎక్స్పీరియన్స్గా కూడా భావించవచ్చు. నేను తిట్టుగా భావించినట్టయితే నాకు ఈ అవకాశం వచ్చేది కాదు. నేను నర్వస్గా ఫీల్ అయ్యి వెళ్ళిపోయి ఉంటే నాకు మళ్ళీ ఈ అవకాశం వచ్చేది కాదు. కాకపోతే దాన్ని నేను ఒక లెసన్గా భావించాను. ఏంటి, నా డ్రెస్ కోడ్లో తప్పు ఉంది, ఇంకా నేను సభలో పాటించాల్సిన ఒక చిన్న క్రమశిక్షణ లోపం కావచ్చు, అది నేను పాటించలేదు కాబట్టి సార్ నన్ను మందలించారు, తిట్టారు, చెప్పారు. దాన్ని నేను లెసన్గా స్వీకరించాను కాబట్టి నాకు సెకండ్ టైం ఈ ఆపర్చునిటీ గంపా నాగేశ్వర సార్ గారు ఇచ్చారు మళ్ళీ. ఓకే, మీరు కూడా మీ టీచర్స్ కానీ మీరు క్లాస్లో ఎప్పుడైనా ఏదైనా తిట్టారనుకోండి, అందరి ముందు మార్క్స్ తక్కువ వచ్చాయనో, లేదంటే హోంవర్క్ రాయలేదనో, హోంవర్క్ ఇన్ ద సెన్స్ స్కూల్ పిల్లలకి అవుతుంది, మీరు కాలేజ్లో ప్రాజెక్ట్ చేయలేదనో, ఏదో చిన్న చిన్న విషయాలలో తిడుతూ ఉంటారు. దాన్ని మీరు నర్వస్గా ఫీల్ అయ్యి హట్ అయ్యి సార్ టైర్లో గాలి తీయడము, సీట్ చించేయడము, ఇట్లాంటి కొన్ని కోతి చేష్టలు చేస్తూ ఉంటారు. సో అది కాదు కదా మనం చేయాల్సింది. సార్ మనకి ఏం చెప్పారు, ఎందుకు చెప్పారు, అందరి ముందు మమ్మల్ని ఎందుకు మందలు ఇచ్చారని చెప్పేసి దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అది మన లైఫ్లో ఒక లెసన్ అవుతుంది. సో అది సెకండ్ టైం మనం రిపీట్ చేయకుండా ఉండగలుగుతాం. కరెక్టేనా ఫ్రెండ్స్? కరెక్టేనా? వన్స్ అగైన్ కరెక్టేనా? ఓకే, నేను ఇందాక చెప్పింది జస్ట్ ఒక చిన్న బ్రీఫ్గా కంటిన్యూ చేస్తాను. పుట్టిన ప్రతి మనిషి మట్టి కాదు, కరెక్టా? అట్లాగే మనం అనుకుంటే ఒక మన తలరాతను మనమే రాసుకునే ఒక బ్రహ్మను అవుతాం. ఇందాక చెప్పినట్టు నేను బ్రహ్మ ఒకప్పుడు తలరాతలు రాసేవాడేమో, కానీ ఇప్పుడు మన తలరాతల్ని మనమే రాసుకుంటాం. ఎలా రాసుకుంటాము? మనం క్రమశిక్షణతో ఉండి ఒక గోల్, ఒక ఎయిమ్, ఒక డెడికేషన్, ఒక డిసిప్లిన్తో ఉన్నామనుకోండి, మన తలరాతల్ని మనమే రాసుకోవచ్చు. మీరు ఇంటర్ తర్వాత బైపీసీ తీసుకుంటే డాక్టర్ అవుతారు, ఎంపీసీ తీసుకుంటే ఇంజనీర్ అవుతారు. ఏం తీసుకోకపోతే ఏమవుతారు? యా, ఒక అవార్ అవుతారు, ఒక లేబర్ అవుతారు. కరెక్టా? సో మన తలరాతలు మన చేతుల్లోనే ఉంటాయి. సో ఇక్కడ నేను ఒక 2 ప్రముఖ వ్యక్తుల గురించి చెప్పాలి. ఈ ప్రోగ్రామ్కి కర్త కర్మ క్రియ అయిన మారుతిరావు పాటిల్ సార్ గారు, అట్లే నారాయణ గారు. మారుతిరావు పాటిల్ సార్ గారు ఎట్లా అంటే, మనం జనరల్గా ఇప్పుడున్న వరల్డ్ రికార్డ్ ఏంటంటే 11 hours 24 minutes మనం స్లీప్లెస్గా ఉన్న ఒక రికార్డ్. అంటే నిద్రపోకుండా ఒక వ్యక్తి 11 గంటల 24 నిమిషాలు మాత్రం ఉన్నాడు. సో ఇంకొక వ్యక్తి ఏంటంటే నాన్ స్టాప్గా 125 hours, తన పేరు దిలీప్ కుమార్ ఫ్రమ్ మధ్యప్రదేశ్. తను నాన్ స్టాప్గా 125 hours టీచింగ్ చేశాడనమాట. సో ఈ ఇద్దరికి కలిపి జాయింట్గా ఒక రికార్డ్ నెలకొల్పిన వ్యక్తే మారుతిరావు పాటిల్ గారు. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. నెక్స్ట్ మన నారాయణ్ సార్ గారు. నారాయణ్ సార్ గారు ఏంటి, తను ఒక కవి, ఒక రచయిత, ఒక పుస్తకాల పురుగు. పుస్తకాల పురుగు అంటే ఏంటండి? చదలా ఏంటి పుస్తకాల పురుగు అంటే? పుస్తకాలని ప్రేమిస్తూ, చదువును ప్రేమిస్తూ ఉండేవాడని అర్థం. కరెక్టా? యా, తను ఏంటంటే నిర్విరామంగా 24 hours 24 minutes and 24 seconds తన కవితా సమ్మేళనంలో పాల్గొని హీఈస్ ఆల్సో ద వన్ ఆఫ్ ద వరల్డ్ రికార్డ్ ఛాంపియన్.
కవితా సమ్మేళనంలో. ప్లీజ్ గివ్ హిమ్ ఏ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. సో మనకు ఈ ఇంపాక్ట్ ప్రోగ్రామ్ ఇంతవరకు తీసుకురావడానికి కర్త కర్మక్రియ అయిన నారాయణ సార్ గారికి, మారుతిరావు సార్ గురించి చెప్పే అవకాశం దొరికినందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఒక మూవీలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. ఏంటి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడెవరు? ఎవరు? యా, పండు. ఎవరి మోటివేషనల్ స్పీచ్ వింటే మైండ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ పోతాయో వాళ్ళెవరు? ప్లీజ్ లౌడ్గా. ఎవరు మోటివేషనల్ స్పీచెస్ వింటే మన మైండ్లో ఉన్న బ్లాక్స్ అన్నీ పోతాయో తనెవరు? గట్టిగా చెప్పాలి. గంప నాగేశ్వరరావు సార్ గారు. ఓకేనా? అట్లే మనం ఒక మూవీ చూసిన తర్వాత ఆ హీరోయిన్నో ఇమిటేట్ చేస్తూ ఉంటాం జనరల్గా. సో ఇక్కడ మనకు ఒక 12 మెంబర్స్ హీరోస్ ఉన్నారు. సో ఒక్క హీరోని టూ మంత్స్ మనం ఇమిటేట్ చేసి అనుసరించామనుకోండి, మనకెంత? 12 × 2 24 మంత్స్. అంటే 24 మంత్స్ అంటే 2 years మనం ఒక లైఫ్లో ఒక మార్పును వచ్చినట్టేనా? మార్పును కోరుకున్నట్టేనా? మార్పు చెందినట్టేనా? సో ఇక్కడున్న స్పీకర్స్ చెప్పిన అమూల్య విషయాలన్నీ మీరు పాటించాలని, విన్నట్టుగానే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలని, చేస్తారని ఆశిస్తూ నాకు సెకండ్ టైం ఈ అవకాశం ఇచ్చిన గంపా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. Wonderful, wonderful. So nice of you, boss. Anvesh, I would like to invite you to become a trainer for Impact Foundation. Please join next batch. మాకు ఇలాంటి వాళ్ళు కావాలి. మేము మీకు ఉచితంగా నేర్పిస్తాం. మీరు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా చెప్పాలి. మాకు ఇచ్చే ఫీజు అదే. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నంబర్కి ఫోన్ చేయండి. 1 month క్లాస్ ఉంటుందండి. 1 month క్లాస్ ఆన్లైన్లో 1 month ఉంటుంది. 2 days ఆఫ్లైన్ ఉంటుంది. మీకు ఫ్రీగా నేర్పిస్తాము. దీనికి ఫీజు ఏంటంటే మొత్తం నేర్చుకున్నాక 5 గవర్నమెంట్ పాఠశాలలకు వెళ్ళి మేము నేర్పించిన కొన్ని మంచి విషయాలు వాళ్ళకి చెప్పి రావాలి. అదే ఫీజు. ఎంతమంది రెడీగా ఉన్నారు? మీరు అనొచ్చు, ఏంటి సార్ ఓన్లీ గవర్నమెంట్ స్కూలా, ప్రైవేట్ స్కూల్ మంచియే. ఏమాత్రం స్తోమత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చేర్పిస్తారు. ఏమాత్రం స్తోమత లేని వాళ్ళు, నిరుపేదల పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్ చదువుతున్నారు. వాళ్ళ కోసం సపోర్ట్ చేద్దాం. అదే జాతి నిర్మాణం, అదే భారతదేశానికి సేవ. దిస్ ఇయర్ అవర్ టార్గెట్ ఇస్ టు టచ్ 10,000 schools in Andhra Pradesh and Telangana. We will meet. Already we met 2,324 schools. పుల్వామా డే సందర్భంగా 1000 schools వెళ్తున్నాము. February 14th అందరికి లవర్స్ డే అయితే మాకు ఆర్మీ డే. Yes, we celebrate every day. Now, Narayana garu, now I would like to invite with your round of applause, చప్పట్ల మధ్యలో 2 సార్లు వాళ్ళు IAS అటెంప్ట్ కావడమే కాదు, మార్కులతో పాస్ అయ్యి ఎన్నో వందలాది మందిని IASలుగా, IPSలుగా తీర్చిదిద్దుతూ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 ఎన్నో రంగాలుగా ముందుకు తీసుకెళ్తూ పిల్లల్లో ఉన్న నైపుణ్యం చదువుకుంటే ఏమన్నా జరుగుతుంది.